ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము. రండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రియులారా, ఈ పత్రిక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరుడైనటువంటి యాకోబు ఈ పత్రిక రాశాడు అని చెబుతారు. ఈ పత్రిక ఎందుకు రాశాడంటే, ఎవరికి రాశాడు అంటే, ప్రియులారా, మరి అన్య దేశముల యందు చెదిరి ఉన్నటువంటి మరి 12 గోత్రాలలో ప్రజలు ఎవరైతే రక్షించబడ్డారో వారికి ఈ పత్రిక రాసినట్లుగా మనము చూస్తాం. ఎందుకంటే మరి ఆనాడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి యెరూషలేమునకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ దేశాలలో ఉన్నటువంటి ప్రజలు, రక్షించబడినటువంటి యూదులు, వారి మధ్య ఎన్నో అసమానతలు ఉన్నట్లుగా ఈ పత్రిక మనకు తెలియచేస్తూ ఉంది. వాటిని ఖండిస్తూ ఆయన ఈ పత్రిక రాసినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, మరి ఈ పత్రిక క్రీస్తు శకం మరి 48వ సంవత్సరం నుండి 52 మధ్యలో రాసి ఉండవచ్చని బైబిల్ పండితులు తెలియచేస్తూ ఉన్నారు. ఈ పత్రికలో ఉన్నటువంటి అసమానతలు, మరి తప్పుడు బోధలు, ఆ ప్రజలలో ఉన్నటువంటి పోరాటాలు, యుద్ధాలు, ఆ తర్వాత మరి క్రియాపూర్వకమైనటువంటి విశ్వాసం, మరి దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉండే విషయంలో, అలాగే దేవుని దృష్టికి తగ్గించుకొని దీనత్వం కలిగి దీన మనసు కలిగి ఉండాలని, ఈ విధంగా ఎన్నో విషయాలు ఈ పత్రికలో మరి యాకోబు భక్తుడు రాస్తూ వచ్చాడు. సరే ప్రియులారా, ఈ దినము మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రియులారా, యాకోబు పితరుడైనటువంటి యాకోబు ప్రజల యొక్క హృదయాలలో ఉన్నటువంటి మరి గర్వమును గురించి, ప్రజల యొక్క హృదయాలలో ఉన్నటువంటి మరి కలహము కావచ్చు, ద్వేషము కావచ్చు, పోరాటాలు కావచ్చు, వీటన్నిటిని గురించి ఆయన ఎంతో మరి ఖండిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు రాస్తూ వచ్చాడు. ఎందుకంటే అక్కడ పోరాటాలు ఉన్నాయి. వారు మరి ఎన్నో విషయాలలో ఒకరికొకరకు మరి పొసగనేటువంటి పరిస్థితులు అక్కడ ఉంటూ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, అలాంటి పరిస్థితులలో వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ఏమాత్రము కూడా తగ్గింపు అనేటువంటిది, దీనత్వం అనేటువంటిది లేకుండా గర్వముతో, అతిశయముతో వాళ్ళు ఉంటూ ఉన్నట్లుగా ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, అలాంటి వారిని ఆయన హెచ్చరిస్తూ చెప్పినటువంటి మాటలు, అటువంటి వారిని హెచ్చరిస్తూ రాసినటువంటి మాటలు చూడండి. ఏ విధముగా ఆయన పశ్చాత్తాపం కొరకై ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇలాంటి పోరాటాలుండి, ఇలాంటి మరి దేవునికి విరోధమైనటువంటి జీవితం కలిగి ఉండటం వలన ఏ విధంగా నష్టపోతారో, మరి అలాంటి వారు ఏ విధంగా మరి పశ్చాత్తాపడి దేవునికి మరి యథార్థముగా జీవించాలో ఆ విషయాలు ఆయన రాస్తూ ఉన్నాడు. చూడండి, 8వ వచనం నుండి, దేవుని యొద్దకు రండి, 4వ అధ్యాయము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును,
మీ ఆనందం చింతకును మార్చుకొనుడి. చూసారా ప్రియులారా? కాబట్టి వాళ్ళని మరి ఎంతగానో పశ్చాత్తాపడటానికి ఆయన ప్రేరేపిస్తున్నాడు. దేవుని యొద్దకు రండి. మీరు దేవుని యొద్దకు వస్తే అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. కాబట్టి మీ చేతులను శుభ్రం చేసుకోండి, మీ హృదయాలను మరి పరిశుద్ధపరుచుకోండి. హృదయాలలో ఉన్నటువంటి మరి అపవిత్రమైనటువంటి పాపం అంతటిని కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో మరి శుభ్రం చేసుకోండి. ఆయన మిమ్మలను కడుగుతాడు, ఆయన మిమ్మలను పవిత్రపరుస్తాడు. ఓ సంఘంలో ఉన్నటువంటి ప్రజలారా, మీరు దేవుని ఎదుట తగ్గించుకోండి, దేవుని ఎదుట మరి పశ్చాత్తాపడండి అని అనేక విధాలుగా ప్రియులారా మరి ఆయన ప్రజలను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, హెచ్చరిక ఏమని ఇస్తున్నాడంటే 6వ వచనంలో దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కాబట్టి దేవుని ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకున్నట్లయితే, దేవుని ఎదుట మీరు దీనత్వము కలిగి ప్రభు యొద్ద క్షమాపణ కోరినట్లయితే దేవుడు మీకు కృపనిస్తాడు అని ఆయన తెలియచేస్తున్నాడు. ప్రియులారా, కాబట్టి అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిస్తాడు అంటే, దేవుడు ఎదిరిస్తే ఇంకా ఎవరు ఎక్కడికి వెళ్ళగలుగుతారండి? మనుషులలో ఎవరైనా ఒక మనిషి ఇంకొక మనిషికి శత్రువు ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళి సరిచేసుకోవచ్చు, లేకపోతే మనుషుల దగ్గరికి వెళ్ళి సరిచేసుకోవచ్చు. అయితే ప్రియులారా, మరి దేవుడే శత్రువు అయితే, దేవుడే మనకు విరోధమైతే ఎవరి దగ్గరికి వెళ్ళగలం? ఏం చేయగలుగుతాం? అందుకనే ప్రియులారా, కాబట్టి దేవుడికి శత్రువు అయితే ఆయనే మనల్ని ఎదిరిస్తాడు. ఎవ్వరు ఎదిరించాల్సిన అవసరం లేదు. నీలో ఉన్నటువంటి ఆ తగ్గింపు లేనటువంటి పరిస్థితి, ఆ గర్వం, ఆ తర్వాత దీనత్వం లేనటువంటి ఆ పరిస్థితులను బట్టి దేవుడే మరి ఎదిరిస్తాడు అని ఇక్కడ మరి భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. అందుకనే అహంకారులను ఎదిరించి దేవుడు దీనులకు కృపనిస్తాడు. కాబట్టి దేవుడు దీనులకు కృపనిస్తాడు. కాబట్టి దీన మనసు కలిగి ఉండండి, దేవుడు మీకు అలాంటి కృపనిస్తాడు. ఆ కృప కొరకు మీరు దేవుని సన్నిధిలో మరి పశ్చాత్తాపడండి అని ఆయన ప్రియులారా మరి ప్రజలను ప్రోత్సాహకరంగా పురికొల్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, యాకోబు భక్తుడు. కాబట్టి అందుకని ఏమంటున్నాడంటే, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందం చింతకును మార్చుకొనుడి. ప్రియులారా, పశ్చాత్తాపం అనేటువంటిది పైపైన చేసేటువంటిది కాదు. పశ్చాత్తాపం అనేటువంటిది హృదయ అంతరంగంలో నుండి వచ్చేటువంటిది. పశ్చాత్తాపం అనేది ఏదైతే పాపమున్నదో, ఏదైతే దేవునికి వ్యతిరేకమైనటువంటిది ఉందో దాని విషయమై హృదయ అంతరంగంలో నుండి వచ్చేటువంటి వేదన, బాధ. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అపోస్తులైనటువంటి యాకోబు భక్తుడు ఆ విధంగా తెలియచేస్తున్నాడు. మీ దుఃఖాన్ని మరి సంతోషాన్ని దుఃఖంగా మార్చుకోండి, మీ దుఃఖాన్ని సంతోషాన్ని దుఃఖంగా మార్చుకోండి, వ్యాకుల పడండి, ఏడవండి అని ప్రియులారా. ఎందుకంటే అలాంటి దుఃఖముతో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, అలాంటి ఏడుస్తూ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మనలను క్షమిస్తాడు అని, దేవుడు మరలా ఆయన సమకూరుస్తాడని, దేవుడు మరలా కృపనిస్తాడు అని ఆయన యొక్క ఉద్దేశం. అందుకని ప్రియులారా, పౌలు గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఇలాంటి తగ్గింపు కలిగినటువంటి మనస్సు కలిగి ప్రభు యొద్ద క్షమాపణ కోరండి. ఇలాంటి తగ్గింపు కలిగినటువంటి మనస్సు కలిగి ప్రభు యొద్ద పశ్చాత్తాపడండి. అప్పుడు ఆయన మిమ్మలను కనికరం చూపిస్తాడు, ఆయన మీకు కృపనిస్తాడు అని తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనలను హెచ్చించాలి అంటే ఎల్లప్పుడూ తగ్గింపు కలిగినటువంటి మనస్సు మనకు అవసరం. ప్రియులారా,
తగ్గింపు లేకపోతే ఎప్పుడు కూడా హెచ్చింపు అనేటువంటిది ఉండదు. ఒక వ్యక్తి తగ్గింపు కలిగి ఉండాలి అంటే హెచ్చింపు కలిగి ఉండాలి అంటే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా తగ్గింపు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామం అన్ని నామముల కంటే హెచ్చించబడటానికి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఎదుట ప్రతి మోకాలు వంగునట్లుగా ఆయన యేసు ప్రభువారు అంతగా హెచ్చించబడటానికి కారణం ఏమిటో తెలుసా? ఆయన దీనత్వము కలిగి తనను తాను తగ్గించుకొని ఆ కలువరి శిలువలో లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు ఆ కలువరి శిలువలో ఆయన త్యాగం చేస్తూ వచ్చాడు. తనను తాను తగ్గించుకున్నాడు. దేవునితో పాటు ఉండేటువంటి సమానంగా ఉండేటువంటి ఆధిక్యతను వదిలిపెట్టుకున్నాడు. చూసారా? దేవునితో పాటు సింహాసనం మీద కూర్చునేటువంటి ఆధిక్యతను వదిలిపెట్టుకున్నాడు. సమస్తాన్ని విడిచిపెట్టాడు. సామాన్యమైనటువంటి మానవ ఆకారంతో ఈ లోకానికి దిగివచ్చాడు. మనుషులందరి చేత, పాపులైనటువంటి మనుషుల చేత తిరస్కరించబడుతూ వచ్చాడు. అనేక విధాలుగా దూషించబడి హేళన చేయబడుతూ వచ్చాడు. తర్వాత ఆయన చేతుల్లో కాళ్ళలో మేకులు కొడుతూ శరీరమంతా దున్నబడినట్లుగా ఆయన కొట్టబడటానికి ఇష్టపడుతూ వచ్చాడు. ప్రియులారా, ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంతగా ఆయన విధేయత చూపిస్తూ వచ్చాడు. అందుకనే ఆయన నామం అంతగా హెచ్చించబడుతూ వచ్చింది. అందుకనే ఆయన అంతగా హెచ్చింపు కలిగి ఉంటూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, వాక్యం వింటున్నటువంటి మనం దేవుని ఎదుట ఎల్లప్పుడూ కూడా తగ్గింపు కలిగి ఉండాలని, దీనత్వము కలిగి, విధేయత కలిగి ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఒకవేళ అలాంటి తగ్గింపు మనం లేకపోతే, అలాంటి దీనత్వం కనుక మనకు లేకపోతే ఎప్పుడు కూడా మనం హెచ్చించబడలేము. ఏ స్థితిలో ఉన్నామో అదే స్థితిలో మనం ఉంటాం. దానివలన దేవుని నామానికి మహిమ కలగదు. ఇదే మాటను ప్రియులారా పేతురు భక్తుడు కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ఇదే మాట మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము నుండి కొన్ని మాటలు నేను చదువుతాను. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తము క్రింద దీన మనస్కులయుండుడి. చూసారా ప్రియులారా, ఇదే మాట పేతురు భక్తుడు కూడా రాస్తూ వచ్చాడు. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు మాత్రమే కృపిస్తాడు, దీనులకు మాత్రమే కృపిస్తాడు. కాబట్టి దేవుని నుండి వచ్చేటువంటి కృపని కావాలంటే దీనత్వం కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. ఎవరైతే అలాంటి దీనత్వము కలిగి ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో వారిని తగిన కాలములో దేవుడు వారిని హెచ్చిస్తాడు. తగిన కాలంలో దేవుడు వారిని హెచ్చిస్తాడు. కాబట్టి ఆయన బలిష్టమైనటువంటి హస్తము క్రింద ప్రియులారా మనము ఎల్లప్పుడూ కూడా దీన మనస్కులై ఉండాలి. ఏ మాత్రము కూడా అతిశయించటానికి, గర్వించటానికి, ఇతరులను తక్కువ చూపు చూచి అనేకులను తిరస్కరించటానికి మనం ఏ పాటి వారమండి? మనలో ఏముందండి? ఇంతలో కనపడంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారము కదా. ఎండిపోయి గాలికి కొట్టుకొని పోయేటువంటి ఆకు వంటి వారము కదా, దుమ్ము ధూళి లాంటి వారము కదా ప్రభు దృష్టిలో. మనము అతిశయించటానికి మనలో ఏముంది? మనము గర్వించటానికి మనలో ఏమున్నది? కాబట్టి ప్రియులారా, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి అని యాకోబు భక్తుడు తెలియచేస్తున్నాడు. ప్రియులారా, ఇంకొక మాట ఏమిటంటే, ఆ విధంగా దేవుని ఎదుట తగ్గించుకొని దేవునికి లోబడి ఉండటం వలన ఒక గొప్ప ప్రయోజనం కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోను.
కాబట్టి ప్రియులారా, దేవునికి విధేయత చూపించి దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకొని లోబడి, దేవుని ఎదుట లోబడి ప్రియులారా అపవాదిని గద్దిస్తే వాడు మన ఎదుట నుండి పారిపోతాడు. అపవాది మన దగ్గర ఉన్నంతకాలం మనలో పోరాటాలు ఉంటాయి. అపవాది మన దగ్గర ఉన్నంతకాలం మనలో గర్వం ఉంటుంది. అపవాది మన దగ్గర ఉన్నంతకాలం మనము అతిశయము కలిగి లోకంలో జీవిస్తాం. కాబట్టి దేవుని ఎదుట మనల్ని తగ్గించుకొని అపవాదిని ఎదిరిస్తే వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు. కాబట్టి ప్రభు మనకు అలాగూ సహాయం చేయనుగాక. ప్రభు దృష్టికి మనల్ని మనం తగ్గించుకున్నట్టు ద్వారా దేవుడు ఒక దినాన మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు మనకు మేలు చేస్తాడు. ఆ విధంగా మనలను దేవుడు సిద్ధపరిచి సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఘనమైన దేవా, యేసు ప్రభువా, మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మీ ఎదుట మమ్మలను మేము ఎల్లప్పుడూ తగ్గించుకొని ఈ లోకంలో జీవించినట్లుగా సహాయం చేయండి. మాలో ఉన్నటువంటి గర్వం, అహంభావం నాయనా, ఇలాంటివి దేవా మాలో నుండి పూర్తిగా తొలగించండి, తీసివేయండి. ఎల్లప్పుడూ మేము నాయనా మీ బలిష్టమైన హస్తము క్రింద దీన మనసు కలిగి ఉండటానికి సహాయం చేయండి అయ్యా. ఈ విషయంలో కావలసిన మీ శక్తి సామర్థ్యాలు మాకు దయచేయండి. మీ కృప మాకు దయచేయండి. దేవా, కృప చూపించండి. దేవా, ఎవరైతే నాయనా ప్రజలు అక్కర కలిగి అవసరత కలిగి ఉన్నారో వారి అక్కరల అవసరతలన్నిటిని మీరే తీర్చండి. దేవా, సహాయం చేసి మహిమ పొందండి. వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభు నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.